వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మనసు మాట వినదు ఎపిసోడ్ 9. ఆల్ 8 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాహుల్ స్వప్న చేతిని పట్టుకుని లాగి తనను అమాంతం కౌగిలించుకుంటాడు. ప్లీజ్ రాహుల్, లీవ్ మీ అంటున్నా అతను పట్టించుకోకుండా తన నడుమును తడుముతూ మెడ మీద ముద్దులు పెడుతూ ఉండగా 4 days తర్వాత స్వప్న కాలేజ్కి వస్తుందని అభయ్ ఆ రోజు టిప్ టాప్గా రెడీ అయ్యి స్టేషన్కు త్వరగా చేరుకున్నాడు. సుమ, మంజుతో పాటు స్వప్న కూడా వస్తుంది. అభయ్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. తను ఏం చేస్తున్నాడో తనకే తెలియట్లేదు. స్వప్న దగ్గరకు వెళ్ళి, ఏంటి స్వప్న, ఇప్పుడు ఎలా ఉంది హెల్త్ అంటూ నుదుటి మీద చెంపల మీద చేయి పెట్టి చూస్తాడు. ఇప్పుడు బాగానే ఉంది అంటుంది స్వప్న. నా నెంబర్ ఉంది కదా నీ దగ్గర, ఒక్క కాల్ అయినా చేసి ఉండాల్సింది కదా, నీకు ఏమైందో ఏంటో అని ఎంత కంగారు పడ్డానో అంటాడు అభయ్. స్వప్న అభయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ట్రైన్ వస్తుంది. ట్రైన్లో స్వప్న, సుమ, మంజు ఒకవైపు నిల్చుంటారు. ఆపోజిట్లో అభయ్ నిల్చుని తదేకంగా స్వప్ననే చూస్తూ ఉంటాడు. మంజు, ఏంటి స్వప్న, అతను తినేసేలా చూస్తున్నాడు నీ వంకే, ఇందాకేమో అంత ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు, ఏంటి సంగతి అంటుంది. సంగతి లేదు, ఏం లేదు, నువ్వు సైలెంట్గా ఉండవే అంటుంది స్వప్న. స్వప్న భయంగానే కాలేజ్కి వెళ్తుంది. క్లాస్లో రాహుల్ ఉన్నాడు. స్వప్న భయం ఇంకాస్త పెరుగుతుంది. లంచ్ బ్రేక్లో అందరూ క్యాంటీన్కు వెళ్ళారు. స్వప్న మాత్రం బెంచ్ మీద తలవాల్చి పడుకుని ఉంది. రాహుల్ స్వప్న వెనుక బెంచ్కి వెళ్ళి కూర్చుని స్వప్న జడ పట్టుకుని లాగుతాడు. ఏయ్ అంటూ వెనక్కి తిరిగిన స్వప్న ఎదుట రాహుల్. స్వప్న నోరు మూతపడిపోయింది. రాహుల్, ఏంటే అరుస్తున్నావు? నువ్వు అనుకోలేదు రాహుల్. ఏంటే 4 days నుండి కాలేజ్కి రాలేదు? ఫీవర్ వచ్చింది, అందుకే రాలేదు అంటుంది స్వప్న. కాలేజ్ లాంగ్ బెల్ అయిన తర్వాత క్లాస్లోనే ఉండు, నీతో పని ఉంది అంటాడు రాహుల్. నేను వెళ్ళాలి రాహుల్ అంటుంది స్వప్న. ఏం మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. నీ ఇద్దరు తోకలున్నారుగా, ఆ సుమా, మంజు, వాళ్ళను కూడా పంపించు, నువ్వొక్కదానివే ఉండు. తెలుసుగా, చెప్పింది చేయకపోతే ఏం చేస్తానో అని చెప్పి రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్వప్నకి ఏం చేయాలో ఏమీ పాలుపోదు. లాంగ్ బెల్ మోగుతుంది. అందరూ వెళ్తున్నారు. సుమా, మంజు, కానివ్వే, ఎంతసేపు? నేను వస్తానులే, మీరు పదండి అంటుంది స్వప్న. లేదు, మేము వెళ్ళం, కానీ నువ్వు వెయిట్ చేస్తాం అంటారు మొన్న జరిగిన సంఘటన మనసులో పెట్టుకొని. పర్లేదు, మీరు వెళ్తూ ఉండండి, నేను మీ వెనకే వచ్చేస్తాను అని వాళ్ళిద్దరిని కూడా పంపుతుంది. క్లాస్లో అందరూ వెళ్ళిపోయారు. స్వప్న, రాహుల్ మాత్రమే ఉన్నారు. రాహుల్ క్లాస్ రూమ్ డోర్ క్లోజ్ చేసి స్వప్న దగ్గరకు వెళ్తాడు. స్వప్న బ్యాగ్ తగిలించుకుని లేచి వెళ్ళబోతూ ఉంటుంది. ప్లీజ్ రాహుల్, నేను వెళ్ళాలి అంటూ. రాహుల్ స్వప్న చేతిని పట్టుకుని లాగి తనను అమాంతం కౌగిలించుకుంటాడు. ప్లీజ్ రాహుల్, లీవ్ మీ అంటున్నా అతను పట్టించుకోకుండా తన నడుమును తడుముతూ మెడ మీద ముద్దులు పెడుతూ ఉంటాడు. స్వప్న ఏడుస్తూ లీవ్ మీ అంటున్నా అతను పట్టించుకోకుండా తన అందాన్ని ఆస్వాదిస్తూ స్వప్న ఎదను తాకబోతుండగా స్వప్న అతన్ని పక్కకు తోసి రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఇవాల్టికి ఇది చాలే, వెళ్ళు, నేను ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు లిఫ్ట్ చేయాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాహుల్. స్వప్న బాధపడుతూ సుమా, మంజు దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్తుంది. ట్రైన్లో కూడా చాలా డల్గా ఉంటుంది. అభయ్ స్వప్ననే చూస్తూ ఉంటాడు. మార్నింగ్ బాగానే ఉంది కదా, మళ్ళీ ఏమైంది అనుకుంటూ ఉంటాడు. నైట్ 10కి రాహుల్ స్వప్నకి కాల్ చేస్తాడు. తను లిఫ్ట్ చేయదు. ఆపకుండా చేస్తూనే ఉంటాడు. స్వప్న 10వసారి లిఫ్ట్ చేస్తుంది. ఏంటి ఈ టైంలో చేస్తావు, మా పేరెంట్స్ ఉన్నారు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అయినా రాహుల్ ఆపకుండా కాల్ చేస్తూనే ఉంటాడు. స్వప్నకి ఏం చేయాలో అర్థం కాదు. ఆ రాహుల్ నుండి ఎలా బయటపడాలా అని నైట్ అంతా నిద్రపోకుండా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.